మెయింటెనెన్స్ కూడా అంతే ఉండదు. 25 కంటిన్యూషన్ కొడతారు 25 సైబర్కి మనం వాడదు కాదులే. 10 రోజులకు ఒకసారి వేస్తాం కొడతాం సార్. ఎంటర్ కూడా కానీ అసలు ఎంటర్ కూడా కానీ మేము కొడతాం. ఎందుకంటే కొంచెం పచ్చి పురుగు అది దానికి కొంచెం సచ్చుద్దని సన్న పురుగు అవి ఇవి అంటే ఒకసారి పాస్పిట్ కొడతాం ఒకసారి ఇది కొడతాం అలాగా. అంటే కంటిన్యూస్ గా ఒకటే మందు కొట్టకుండా దాంట్లో ఏదైనా పొట్లాలు ఇట్లా మ్యాక్స్ అని ఇలాంటివి రన్నింగ్ అనా. ఓకే, మన ప్రతి తెలుగు రైతుకి నమస్కారం అండి. ఇప్పుడు మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం మాచివారం మండలం పెన్నెల్లి గ్రామం అన్న, నీ పేరన్న? బక్కయ్య. బక్కయ్య గారి పొలంలో ఉన్నాం. ఎందుకున్నామంటే ఇప్పుడు బక్కయ్య గారు వేసింది మనకు బైరో బీ9 అంటే మన తేజ మిర్దా క్రాప్ సైన్స్ నుంచి బైరో బీ9, అలాగే షణ్ముఖి. ఈ షణ్ముఖి అనేది లావు వెరైటీ, మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఆర్మూర్ వెరైటీ. ఇది మంచి వైరస్ టాలరెన్స్. ఇప్పుడు మీకు చెట్టు చూస్తేనే చూసేవాళ్ళు మీరు ఆర్మూర్ ఫ్యాన్స్ అయితే, ఫార్మర్స్ అయితే చెట్టు చూస్తే మీరు చెప్పేస్తారు. ఎందుకంటే ఆకు యొక్క మందం కానీ దాని కలర్ కానీ ఇదంతా. సో ఇప్పుడు ఇది చెప్పాను, ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వచ్చాను, వైరస్ని బాగా తట్టుకుంటుంది. మన మిర్దా క్రాప్ సైన్స్ నుంచి ఏ వెరైటీ వచ్చినా అది ఎర్లీ క్రాపేనండి. ఎందుకు ఎర్లీ క్రాప్కి కంపెనీ ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిందంటే, మనకు తెలుసు ఇప్పుడు ఇది అక్టోబర్, నవంబర్, డిసెంబర్ చివరికల్లా ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణలో నల్లి నల్లతారు పురుగు స్ప్రెడ్ అయ్యి ఉంటుంది. ప్లాంటేషన్ జరిగేది ఆగస్ట్ ఎండింగ్ నుంచి జరుగుతుంటుంది కొన్ని ప్రాంతాల్లో. సెప్టెంబర్ మొదటి వారంలో 45 నుంచి ఒక 75 రోజుల్లోపు కనీసం ఒక 25 క్వింటాల నుంచి 30 క్వింటాలు ఉండాలి అనే ఉద్దేశంతో ఎర్లీ క్రాప్గా కొంచెం మోడిఫికేషన్ చేయడం జరిగింది ప్రతి వెరైటీని. మనకి ఇప్పుడు అక్టోబర్, నవంబర్లో కాపు కొంగి, డిసెంబర్లో అప్పుడే చిన్నగా స్టార్ట్ అయ్యి జనవరికి మంచి కాపు వచ్చే కొన్ని వెరైటీలు ఇప్పుడు దాకా మనం చూసాం. బట్ జనవరి దాకా ఉండలేదు. డిసెంబర్కే నల్లి తామర పురుగు వచ్చేసి పెట్టుబడి పెరుగుతుంది, దిగుబడి తగ్గుతుంది. సో అందుకే మిరప మీద చాలామంది రైతులకి విరక్తి కలిగింది. ఇప్పుడు ఎర్లీ క్రాప్ అనుకో, ఇది ఎర్లీ క్రాపా కాదనేది చెప్పేదానికే నేను ఇప్పుడు మనకి బీ9 కూడా ఎర్లీ క్రాపే. మీరు ఎక్కడ చూసినా సరే కింద నుంచే కాపు ఉంటుంది. ఒకసారి ఇంకా చూసుకుంటా వెళ్దాం. ఇప్పుడు ఎన్ని రోజులు అన్న? 40 రోజులు అయిందన్న. 40 రోజులు. కేవలం 40 రోజులకే ఈ రేంజ్, ఈ స్థాయిలో మన కాపు పడి ఉందంటే ఇంకొంచెం వర్షాలు పడి కొద్దిగా